అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై గురిపెట్టింది. ఇందుకు గాను తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లు గెలవకపోతే మొదటికే మోసం వస్తుందని కాంగ్రెస్ భావిస్తుందట. ఇందుకు గాను ఆశావహుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తుంది. అయితే మంచి ఊపులో ఉన్న కాంగ్రెస్ నుండి బరిలో దిగడానికి పలువురు సినీ ప్రముఖులు కూడా పోటీ పడుతున్నారు. వచ్చే 2-3 మాసాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ల కోసం ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. మొత్తంగా ఉన్న 17 స్థానాల్లో 12 స్థానాలు గెలవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఢేలా పడిన బీఆర్ఎస్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. ఇక బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మెరుగ్గా రాణించినా ఫుల్ ఫోకస్ మాత్రం లోక్సభ ఎన్నికలపైనే పెట్టినట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కని పలువురు సీనియర్ నేతలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చే యోచనలో ఉంది. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 25,000 రూపాయలు, జనరల్ అభ్యర్థులు 50,000 రూపాయలు డిపాజిట్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో పలువురు ఆశావహులు ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఎంపీ ఎన్నికల బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని గాంధీ భవన్లో అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. దరఖాస్తు అనంతరం ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్నాను, మీ అందరి ఆశీస్సులు కావాలని ట్వీట్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు సైలెంట్గా ఉన్న బండ్ల గణేష్ కొంతకాలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం సైలెంట్ అయిన బండ్ల గణేష్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఎన్నికల ముందు బండ్ల గణేష్ చేసిన హడావుడి చూస్తే కూకట్పల్లి నుంచి పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ బండ్ల గణేష్ పోటీకి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు బండ్ల గణేష్ మల్కాజ్గిరి స్థానం నుంచి అప్లై చేసుకున్నారు. ఇక వీరితో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.